హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రహ్మచర్యం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే స్వామి దయానంద గురూజీ గారు చెప్పినట్టు ఎవరైతే ఈ అఖండ బ్రహ్మచారిని పాటిస్తూ వాళ్ళ లైఫ్ ఫోర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారో, అలాగే ఎవరైతే వారి బ్రహ్మచర్యం యొక్క శక్తిని మూలాధార చక్రం నుండి మొదలుకొని పైన ఉన్నటువంటి టాప్ చక్రం వరకు ఎవరైతే వారి బ్రహ్మచర్య శక్తిని వారు తీసుకెళ్ళగలుగుతారో, ఇటువంటి వ్యక్తుల బాడీ నుండి వచ్చేటటువంటి బాడీ స్మెల్ అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ స్మెల్ని మీరు ఫీల్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇలా కాకుండా ఎవరైతే వాళ్ళ లైఫ్ ఫోర్స్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా వాళ్ళ లైఫ్ ఫోర్స్ని విచ్చలవిడిగా వేస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, వారి బాడీ నుండి ఏ విధమైన బాడీ స్మెల్ అనేది రావడం మొదలవుతుందంటే, ఒక మేక బాడీ నుండి ఏ విధమైన స్మెల్ అయితే వస్తుందో అటువంటి స్మెల్ అనేది ఈ పర్సన్ నుండి రావడం మీరు గమనిస్తారు. చూడండి, ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారు వారి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్గా ఉంటుందో అప్పుడు అది మన బాడీని లోపల నుండి అలాగే బయట నుండి కూడా క్లీన్గా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాగే మన మనసు అనేది ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో అప్పుడు మన మనసు యొక్క ప్యూరిటీ అనేది కూడా మెల్లిమెల్లిగా పెరగడం మొదలవుతుంది. ఇలా మీరు కూడా ఉన్నారనుకోండి, మీరు బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందిని, టెన్షన్స్ లాంటివి పెట్టుకోకుండా సాఫీగా ముందుకెళ్ళిపోతారు. ఇలా కాకుండా చాలాసార్లు ఏం జరుగుతుందంటే, చాలామంది వారి హైజీన్పై ఫోకస్ చేయకుండా వారి బ్రహ్మచర్యంపై ఫోకస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. బట్ ఇలా చేయడం వల్ల వారు దీని నుండి పెద్దగా బెనిఫిట్ లాంటిది ఏం పొందలేరు. సో అందుకనే మీరు త్వరగా మీ యొక్క బ్రహ్మచర్య శక్తిని మీలో మీరు పెంచుకోవడానికి ఇప్పుడు చెప్పేటటువంటి 4 మిస్టేక్స్ని మీరు చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇవి మీ బ్రహ్మచర్య జర్నీలో మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఆ 4 మిస్టేక్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. నెంబర్ 1, ఎవరైతే ఈ బ్రహ్మచర్యాన్ని చిన్నప్పటి నుండి పాటిస్తూ వస్తున్నారో వారు మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి వేప పుల్లలను ఉపయోగిస్తూ వస్తుంటారు. ఇలా కాకుండా ఎవరైతే ఈ బ్రహ్మచర్యం గురించి ఈ మధ్యనే తెలుసుకున్నారో వీరిప్పటి వరకు వారు మార్నింగ్ వారి టీత్ని క్లీన్ చేసుకోవడానికి టూత్ పేస్ట్ని యూజ్ చేస్తూ ఉంటుండొచ్చు. ఇక్కడ వీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ వీరు బ్రష్ చేసుకునేటప్పుడు వీరి బ్రష్ పై చాలా ఎక్కువ మొత్తంలో పేస్ట్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి టీత్ని ఎక్కువగా క్లీన్ చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. బట్ అది నిజం కాదండి. మీకు జనరల్గా మార్కెట్లో దొరికే పేస్ట్లో చాలా ఎక్కువ మొత్తంలో సోడియం ఫ్లోరైడ్ అనేది ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి పేస్ట్ని మీరు యూజ్ చేయడం వల్ల ఇవి మీ టీత్ని వీక్గా మార్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే అట్లీస్ట్ ఒక వారానికి 1 to 2 times ఈ వేప పుల్లలను యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా కాకుండా మీరు బ్రష్ చేయాలని అనుకుంటున్నట్లయితే మీ టూత్ పేస్ట్ని చాలా తక్కువ మోతాదులో ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామంది వారి టూత్ బ్రష్ని రెగ్యులర్గా చేంజ్ లాంటివి చేయకుండా వాటినే వాడుతూ ఉంటారు. ఇలా మీరు చేయడం వల్ల మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ కారణం వల్లే చాలామంది డెంటల్ ఎక్స్పర్ట్స్ రెగ్యులర్గా ఏం చెబుతుంటారంటే, ఎవ్రీ 2 months ఒకసారి మీరు మీ టూత్ బ్రష్ని చేంజ్ చేస్తూ ఉండాలని చెబుతూ ఉంటారు. మరొక మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్నటువంటి చాలామంది అబ్బాయిలు దీన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదేంటంటే వారు ఒకే టవల్ని చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తూ వస్తుంటారు. ఎలా అంటే స్నానానికి, ఫేస్ తుడుచుకోవడానికి, బాడీ రబ్ చేసుకోవడానికి, తిన్నాక హ్యాండ్స్ని క్లీన్ చేసుకోవడానికి ఒకే టవల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే, దీనివల్ల మీ హెయిర్కి అలాగే మీ స్కిన్కి చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా మీరు వీటిని హెల్దీగా ఉంచుకోవాలి అని అనుకుంటున్నట్లయితే మీరు చేసే ప్రతి యాక్టివిటీలో ఒక్కో టవల్ని యూజ్ చేస్తూ ఉండండి. నెంబర్ 2, ఈ విధంగా కూడా మీరు మిస్టేక్స్ చేయొచ్చు. ఎలా అంటే మీరు మీ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అండ్ టీవీ రిమోట్స్ లాంటివి వాడిన తర్వాత మీరు మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోకపోవచ్చు. ఇలా మీరు చేయడం వల్ల ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇందులో 1 crore కంటే ఎక్కువగా మైక్రో బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇలా మీరు వీటిని వాడిన తర్వాత మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా మీ డైలీ వర్క్స్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి, ఈ బ్యాక్టీరియా అనేది మీ లోపలికి వెళ్తూ ఇది మీ యొక్క ఇమ్యూనిటీని కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మీరు రెగ్యులర్గా మీ హ్యాండ్స్ని మీరు వాష్ చేసుకుంటూ శానిటైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 3, జనరల్గా చాలామంది చేసే మరొక మిస్టేక్ ఏంటంటే, ఫుడ్ తీసుకున్న వెంటనే చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ని తీసుకోవడం. మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలో డైజెస్టివ్ జ్యూసెస్ లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి జ్యూసెస్ అనేవి మన బాడీలో తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి.
ఇలా మీరు తిన్న వెంటనే వాటర్ని ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మీరు తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ కాకపోవడమే కాకుండా అందులో ఉన్న న్యూట్రియంట్స్ని కూడా మీ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు. సో అందుకనే మీరు ఫుడ్ తీసుకున్నాక ఒక 1 అవర్ తర్వాత వాటర్ తాగడం ప్రిఫర్ చేయండి. నెంబర్ 4, మరొక మిస్టేక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన లైఫ్ ఫోర్స్ యొక్క శక్తిని మనం గుర్తించకపోవడం. మీరు ఏ శక్తిని అయితే కాపాడుతున్నారో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీగా మనం చెప్పవచ్చు. ప్రతిరోజు మీరు చాలా జాగ్రత్తగా మీ బ్రహ్మచర్య శక్తిని మీరు కాపాడుతూ వస్తున్నారు కావచ్చు. ఈ విధంగా ఎవరైతే మరి బ్రహ్మచర్యాన్ని బ్రేక్ అవ్వకుండా కాపాడుతూ వస్తారో వారికి అఖండ బ్రహ్మచారి స్వామి శివానంద గురూజీ గారు ఏం చెబుతున్నారంటే, ఎవరైతే వారు ఒక్కసారి వారి బ్రహ్మచర్య శక్తిని వారు నాశనం చేసుకుంటారో ఆ శక్తి అనేది 10 రోజులకు సరిపడా శారీరక సామర్థ్యానికి సమానంగా ఉంటుంది అని స్వామి దయానంద గురూజీ గారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వారి లైఫ్ ఫోర్స్ యొక్క శక్తికి మించి మరేం లేదని వారు అర్థం చేసుకోవాలి. మీరు ఈ బ్రహ్మచర్య జర్నీని స్టార్ట్ చేశారు కాబట్టి మీరు మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు చాలా కమిట్మెంట్తో ముందుకెళ్ళాలి అని గుర్తుంచుకోండి. అలాగే మీరు మీ డైట్పై మీరు ఫోకస్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైట్ అంటే జస్ట్ మీరు తీసుకునే ఫుడ్ మాత్రమే కాదండి, మీరు మీ మైండ్కి ఏం ఫీడ్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు బ్రహ్మచర్యాన్ని పాటించేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఈ బ్రహ్మచర్యం గురించి నో ఫ్యాప్ అండ్ సేమ్ రిటెన్షన్ కోర్సులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్స్ని ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ బ్రహ్మచర్యం గురించి మీరు చాలా కొత్త విషయాలు ఇందులో నేర్చుకుంటారు. సో ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.